దినకర్ ఉన్నట్లున్నాడు. జగన్ పోవాలి, జనం గెలవాలి. దినకర్ నమస్కారం వంశీ గారు. నమస్కారం. ఏంటి వాళ్ళ వెంకటగిరి అట్లాగే కమలాపురం 2 సభలు జరిగినట్లుండే, ఏంటి వెంకటగిరి సభ హైలైట్స్ ఏంటి? అట్లాగే ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు పార్టీలో అన్న మీద తిరుగుబాటు బావుట ఎగరేసినట్లున్నాడు, అన్నకి టికెట్ ఇవ్వద్దు అంటూ ఉన్నాడు. ఏంటి అక్కడ ఇంట్లో కుంపటి ఏంది అసలు? ఈ కార్యక్రమం ఎట్లా జరిగింది? వెంకటగిరిలో భారీ ఎత్తున జరిగినట్టుంది. ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మీద పంచలేసేసినట్లున్నారు. ఏంటి వంశీ గారు, ఈరోజు అయితే తెలుగుదేశం పార్టీ రా కదలిరా సభ అయితే చాలా ఉత్సాహంగా జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అంటే ఇప్పుడే దాన్ని ఏమంటారు, ముఖ్యమంత్రి కళ కనిపించింది అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఎందుకంటే మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు సభను. సో దీంతో చంద్రబాబు నాయుడు తనకు సహజ సిద్ధంగానే తమ్ముళ్ళు మీరు కామ్గా ఉండాలి, నేను ప్రసంగించాలి అంటే వాళ్ళకి సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో మొత్తానికి చాలా ఉత్సాహం అయితే కనిపించింది. ఇప్పుడు కొత్తగా అవుతున్న వాళ్ళకైతే సీఎం సీఎం అంటే కాస్త ఉత్సాహం ఉంటుంది, కానీ ఇప్పుడు 4 సార్లు చూసాడు, ఇంకేముండిద్ది ఉత్సాహం. అయితే అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, అదేవిధంగా వచ్చిన టీడీపీ అభిమానులు కావచ్చు, అంటే అప్పుడే అధికారం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లో అన్న ఒక ఉత్సాహం అయితే కనిపించింది సభలో. దాదాపుగా టీడీపీ నాయకులు చెప్తున్నట్టు 1,00,000 మంది వచ్చారని చెప్తున్నప్పటికీ కూడా భారీగా జనాలు అయితే సమీకరించగలిగారు. వెంకటగిరి నియోజకవర్గ కేంద్రంలో జరిగింది. తిరుపతి పార్లమెంటరీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పబ్లిక్ అయితే భారీగా తరలి వచ్చారని కూడా స్పష్టంగా విజువల్స్ లో కూడా కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు పెట్టలేదు, అంగన్వాడీలు లేరు, లేదనుకుంటే మిగతా పొదుపు గ్రూపులు లేవు, అలాంటి వాలంటీర్లు లేరు. ఇట్లా ప్రభుత్వ విభాగాలు ఏమీ లేకుండానే టీడీపీ ఇంత భారీ సభను అంటే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంత భారీ సభ నిర్వహించడం ఇదే మొదటిసారి. అది కూడా రా కథలు చాలా ఉత్సాహంగా జరిగింది. 1000 తప్పులు చేశాడు జగన్, ఇంకా మీరు క్షమిస్తారా అంటూ కూడా ప్రజలను ప్రశ్నించారు. సో దీనికి కూడా పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే లభించింది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావచ్చు, తిరుపతి పార్లమెంట్ పరిధిలో కావచ్చు టీడీపీ బలంగా ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి వంశీ గారు. ఇటు తిరుపతి కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏంటి? వంశీ గారు, ప్రసన్న కుమార్ రెడ్డిది ఏంటి వాళ్ళ తమ్ముడిది? ఇప్పుడు ఇక్కడ సభ కంప్లీట్ అయింది. తర్వాత కోవూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రేపు ఆయన ఒక పెద్ద యాగాన్ని కూడా చేస్తున్నారు, మళ్ళీ జగన్ సీఎం కావాలని. జగన్ సీఎం కావడం తర్వాత సంగతి సోదరా, అసలు నీకు ఎమ్మెల్యే టికెటే ఇవ్వకూడదు, నువ్వు పార్టీని నాశనం చేసావు, క్యాడర్ని నాశనం చేసావు, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డావు అంటూ ఆయన సొంత సోదరుడు ఎవరైతే ఉన్నారో నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి ఆయన తిరుగుబాటు బావుటో ప్రకటించారు. ఒక సోషల్ మీడియాలో ఒక ఆడియోను కూడా పెట్టారు. సో జగన్ అన్న, నువ్వు తిరిగి మా అన్నకు మాత్రం టికెట్ ఇవ్వద్దు, ఎందుకంటే పార్టీని సర్వనాశనం చేశాడు, ప్రతి మండలంలో కూడా ఇతనికి బాధితులు ఉన్నారు, విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది, కొంతమంది లీడర్స్ ని పెట్టుకుని కార్యకర్తలను పూర్తిగా విస్మరించారు. సో ఖచ్చితంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే కోవూరు నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతుంది అంటూ కూడా స్వయంగా ఆయన సోదరుడే నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి ఈ ఒక ఆడియోని పెట్టడం, జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒక విజ్ఞప్తిగా స్వీకరించాలంటూ కూడా ఆయన చెప్పడం కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉంది వంశీ గారు. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన సొంత సోదరుడు ఇట్లా చెప్తుంటే ఇక పబ్లిక్ గానీ ఓటర్స్ గానీ ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతికి సంబంధించి ఇంతకు మించిన ఉదాహరణ లేదంటూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వంశీ గారు. ఓకే రైట్ శ్రీనాథ్ గారు ఉన్నారండి. ఓకే శ్రీనాథ్ అంతా ఈ లోపల బాబు బయట ఉంటుంది సార్, ఒకసారి బాబు బయట. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఇక్కడికి వస్తే సుమతి శతకం చిన్నప్పుడు చదివా. కనకపు సింహాసనమున సునకమునకు చెండబెట్టి శుభ లగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. దీని అర్థమైందా మీకు? మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టి రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు? ఏం చేస్తాది ఆ కుక్క? సింహాసనాన్ని పాడు చేస్తుంది. ఆ రోజు మీకు అందరికి తెలుసు ఈయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అని, నేరస్తుడని తెలుసు, మానసిక రోగి అని తెలుసా లేదా మీకు? కానీ ఒక్కసారి అన్నాడు, ముచ్చట పడిపోయారు. తల మీద చేయి పెట్టాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, ఆహుతి అయిపోయాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సొంత శతకాలు కూడా చక్కగా చాలా అసలు చాలా స్పోర్టివ్గా అసలు చెబుతున్నారా?
శ్రీనాథ్ సరే, అన్నాడు. దాని మీద మనం కామెంట్ చేయలేము. సరే శ్రీనాథ్ శ్రీనాథ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనాథ్. సిగ్నల్ తక్కువగా ఉంది శ్రీనాథ్, మళ్ళీ తీసుకుందాం. మొత్తానికి కమలాపురం ఎలా జరిగింది? కమలాపురం నియోజకవర్గం జన సందోహం. నేను కడప పర్యటనలో ఎప్పుడూ చూడలేదని స్వయంగా చంద్రబాబు పకట్రించేంత పెద్ద జనసమూహం అయితే ఈ రోజు కమలాపురం తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో కనిపించింది సార్. అది అధినేతతో పాటు ఉమ్మడి కడప జిల్లాలోని లీడర్లకు కూడా మంచి బూస్ట్ ఇచ్చే ప్రోగ్రామ్ సార్ ఈ రోజు. ఓకే రైట్ శ్రీనాథ్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి